హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వైబ్స్. సో మనం మరొక విజిటింగ్ ప్లేస్కి అయితే పోదామని అయితే స్టార్ట్ అయ్యాము. ఇది చైనీస్ టెంపుల్ అనమాట, శామ్ తోప్ టెంపుల్ అని. సో మనం అక్కడికి వెళ్ళేసి ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏందో అనేసి చూద్దాము. యాక్చువల్గా హోటల్లోంచి ఇందాకే చెక్అవుట్ చేశాను అనమాట. హోటల్ పక్కన పార్కింగ్ అయితే ఉంది, అంటే చాలా పార్కింగ్స్ ఉన్నాయి. అక్కడ ఒక పార్కింగ్ ప్లేస్లో మనం కార్ని అయితే పార్క్ చేశాను. అక్కడ మనకు తెలియదు అనమాట, అక్కడ పార్కింగ్ చేసేదానికి మనం ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలంట, టోకెన్ టైపు. అది మనకు తెలియదు. మేమేమనుకున్నాము, హోటల్ బుక్ చేసుకున్నాం కదా, హోటల్కు సంబంధించిన పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుందిలే అనేసి ఆ పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేశాను అనమాట. పార్కింగ్ చేసిన దానికి పెనాల్టీ వేసినారు, ఓకే. బట్ కాకపోతే వాళ్ళు ఏం చేసినారంటే టైర్కు ఎయిర్ ప్రెజర్ అనేది తీసేసినారు పూర్తిగా. నేనేమనుకున్నా, ఫస్ట్ పంచర్ అయిందేమో అనుకున్నా. పంచర్ అయింది అనుకునేసి ఇంకా నియర్ బై ఏమైనా కార్ రిపేర్ షాప్స్ ఏమైనా ఉన్నాయేమో ఇది. యాక్చువల్గా ఇది కెమెరాన్ ఐలాండ్స్ కాబట్టి అంతగా రేర్గా ఎక్కడో ఒక చోట ఉంటాయి అన్నమాట. మన టౌన్లో అయితే అలా ఎక్కువ ఉంటాయి, ఇక్కడ కాబట్టి అంత రేర్గా ఎక్కువ అయితే ఉండవు. సో ఇంకా ఏం చేయాలో అర్థం కదా, చేశాను. టవింగ్ అదే కార్ రిపేర్ వాళ్ళకి కాల్ చేసింటే వాళ్ళు వచ్చేసి 50 రింగేట్ చెప్పారు. 1000 రూపాయలు చెప్పినాడు పంచర్కు. ఒక పంచర్కు 1000 రూపాయలు. ఇంకా అర్థం కదా, సర్లే మన కాడ స్టెప్నీ టైర్ ఉంది కదా అని వెళ్ళేసి చేంజ్ చేసుకుందామని అయితే చూశాను. ఆ స్టెప్నీ టైరు మన యాక్చువల్ కార్ టైర్కు ఆ స్టెప్నీ టైర్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. ఆ స్టెప్నీ టైర్ అనుకుంటే అది ఒక స్కూటర్ టైర్ ఉండేటుంది, చిన్న స్కూటర్ది మినీ టైర్ ఉంటుంది కదా, అలా ఉంది అన్నమాట. సర్లే ఏదో ఒకటి అని చేంజ్ చేసుకుందాం అనేసి అన్నీ కూర్చొని చేంజ్ చేసుకుంటా అంటే వేరే అతను వచ్చాడు అనమాట. ఐ థింక్ లోకల్ తమిళ్ అతను అనుకుంటా. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు అనమాట. లోకల్ ఇండియన్ మలేషియన్ అంటారు. అతను వచ్చేసి మళ్ళీ హెల్ప్ చేసి ఇంకా టైర్ ఫిట్ చేయించి వెళ్ళాడు. సో అదేమైనా కానీ ఇన్ కేస్ మనం రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేసినా కూడా నువ్వు పెనాల్టీ అయితే వేసినావు. పెనాల్టీ వేసినా కూడా తర్వాత నువ్వు టైర్ ప్రెజర్ తీసడం అయితే కరెక్ట్ అయితే కాదు. అది వాళ్ళైతే తప్పు చేసినారు. నేను అడిగినా పోయి, అంటే ఆఫీస్కి వెళ్ళేసి మీరు అలా ఎలా చేస్తారు, ఇప్పుడు ఫారినర్స్ నుంచి చాలా మంది వస్తారు, ఫారినర్స్ ఇలా విజిటింగ్కి, మీరు అలా చేస్తే వాళ్ళకి ఏం తెలియదు ఏం లేదు అని అడిగాను అనమాట. ఐఎమ్ సో సారీ అంటుంది. మళ్ళీ నా డబ్బులు కట్టాలంటుంది. నేను వచ్చేసి డబ్బులు ఎందుకు కట్టాలి నేను అడిగాను అని, అది కట్టాలా, హోటల్కి పార్కింగ్ అయితే లేదు అది ఇది. అలాంటప్పుడు మీరు ఎందుకు టైర్ ప్రెజర్ తీసినారు, ఇప్పుడు మీరు ఏమైనా టవింగ్ అని తీసుకొని వెళ్ళి మాకేమైనా రిపేర్ చేస్తారా అని అడిగాను. అడిగితే వాళ్ళు వచ్చేసి నోలా వి కెనాట్ డూ లైక్ దట్ అది ఇది అన్న. దెన్ వై రిమూవ్ ఎయిర్ ప్రెజర్ అని అడిగా. నో ఐఎమ్ సారీ అంటుంది. ఓకే, ఓన్లీ యూ హ్యావ్ టు పే 10 రింగేట్ అంటుంది. 10 రింగేట్ అంటే 200 ఛార్జ్ చేసినారు ఇప్పుడు నా కాడల్లో. ఇంకా ఏం చేయాలా, కట్టేసి ఇంకా ఆ స్టెప్నీ టైర్తోనే మొత్తం తిరుగుతాను ఆ విజిటింగ్ ప్లేస్ను. ఏడన్నా నియర్ బై పెట్రోల్ బంక్లో ఎయిర్ ప్రెజర్ ఉంటుంది, అది చూసేసి బండికి ఆల్రెడీ స్టెప్నీ నార్మల్ వీల్ ఉంది కదా, దానికి ఎయిర్ పట్టించేసి మళ్ళీ ఇంకా ఎక్కడన్నా ఒక సైడ్ పార్కింగ్ చేసేసి స్టెప్నీ టైర్ అయితే చేంజ్ చేయాలా చూద్దాం మరి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే శాంపో టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. సో అక్కడికి వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో గైస్, ఫైనల్ అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఆ టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇదే అనమాట చైనీస్ టెంపుల్. ఇది కూడా వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేసెస్ కెమెరాన్ ఐలాండ్స్. మనం లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో చూద్దాము. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame.
my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. సో ఇక్కడ మనం శాంతోక్ టెంపుల్ అయితే ఇప్పుడే విజిటింగ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మురుగన్ టెంపుల్ వెళ్దాం. ఇక్కడ నుంచి అరౌండ్ 5 కిలోమీటర్స్లో మురుగన్ టెంపుల్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళేసి మనం దర్శనం చేసుకునేసి వెళ్ళాము. సో నేను చెప్పాను కదా మీకు, మన కారుకు స్టెప్నీ టైర్ అయితే మార్చామనేసి. ఇదే అనమాట మనకు కారు అయితే స్టెప్నీ టైర్ వేసింది. సో మనకు నార్మల్ టైర్కు ఈ టైర్కి చూసుకున్నట్టయితే టైర్ చాలా సన్నది, ఏదో స్కూటర్ టైర్ ఉన్నట్టుంది చిన్నది. అదైతే మనకు చాలా మందంగా ఉంది, దానికి దీనికి కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది. సో మనం ఈ టైర్ స్టెప్నీ టైర్ పెట్టి అరౌండ్ 80 km/h వెళ్ళాలా. అంతకన్నా ఎక్కువ స్పీడ్ పోతే మేబీ టైర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అది ఎక్కువ వెయిట్ అయితే సపోర్ట్ చేయదు, ప్రెజర్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇంకా మనం అన్ని వేలు ఎక్కడన్నా మన టైర్కు ఎయిర్ పట్టి చేసుకొని మళ్ళీ టైరు ఎక్స్చేంజ్ చేసుకునేసి, అంటే మీన్ టైర్ మార్చేసి ఆ టైర్ ఎయిర్ ప్రెజర్ పెట్టాక మనం స్టెప్నీ టైర్ పాత టైర్ ఉంది కదా అది తెచ్చి దీనికి చేయడము. తర్వాత మనం వెళ్ళొచ్చు అనమాట. అందులో మనం వెళ్ళేది ఘాట్ సెక్షన్ కాబట్టి ఇంకా మేబీ ఇంకా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలా. సో మనమైతే అక్కడికి వెళ్ళేసి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. సో లెట్స్ గో గైస్. మరొక విజిటింగ్ ప్లేస్కి అయితే వచ్చాము. అది వచ్చేసి సుబ్రహ్మణ్య టెంపుల్. వచ్చేసి మీరు చూడండి ఎంత బాగుందో, గోల్డ్ ఈజ్ కలర్లో అంతా ఫుల్ గోల్డ్గా ఉంది టెంపుల్ మొత్తం. సో మనం అయితే అక్కడికి వెళ్ళేసి లోపల వెళ్ళేసి చూద్దాం రండి. ఇదే అనమాట టెంపుల్ వ్యూ, చూడండి ఒకసారి. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it
వాకింగ్. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, మనమైతే ఇప్పుడు భారత్ టీ ప్లాంటేషన్స్ అనేసి టీ గార్డెన్కి అయితే వచ్చాము. ఈ టీ గార్డెన్లో మనకు ఎంట్రీ కావడానికి పర్ పర్సన్కి అయితే 4 ringgit అయితే ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ బగ్గీలో పోవాలంటే బగ్గీ అంటే అలాంటి అక్కడ ఎలక్ట్రిక్ వ్యాన్ ఉంది కదా, అలాంటిది ఎలక్ట్రిక్ వ్యాన్ అనమాట. వెళ్ళాలంటే పర్ హెడ్కు 400 రూపీస్ అంటే 20 ringgit అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనమైతే వాకింగ్ వెళ్దాము, అలా టీ గార్డెన్స్లో ఎలా ఉంటుంది చూద్దాం ఎక్స్పీరియన్స్ అనేది. వాకింగ్ అయితే తీసుకున్నాను. సో మనం అయితే ఇప్పుడు టీ గార్డెన్ అన్నమాట వెళ్ళేసి ఎలా ఉంటుంది అని చూద్దాము. సో లెట్స్ గో గైస్. సో మీకు చూడండి ఫ్రంట్ అంతా వ్యూ ఎలా ఉంటుందో. ఇదే అనమాట, ఇదంతా టీ గార్డెన్స్ ఇవన్నీ. మనమైతే ఇప్పుడు అక్కడ ఒక హౌస్ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళేసి చూద్దాము. సో వాకింగ్ వాళ్ళకైతే ఇది అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్ళారా, ఇంత కలర్ఫుల్గా రంగులుగా అయితే అన్నీ కట్టి పెట్టారు. చాలా జాగ్రత్తగా దిగాల, కేస్ కాల్ స్లిప్ అయిందా నేరుగా పోయి కింద ఉంటాం. ఆవిడైతే ఎట్లా ఎక్కుతాండ్రు పాపం. ఇదంతా టీ గార్డెన్స్ అనమాట, అన్నీ టీ ప్లాంటేషన్స్. సో దీని పేరు భారత్ ప్లాంటేషన్స్ అనమాట. మేబీ ఇది మన వాళ్ళదే అని నేను అనుకుంటున్నాను. సో బగ్గీలో పోయినానికి మనకు 20 ringgit అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి. చిన్నపిల్లలకైతే 10 ringgit, అరౌండ్ అబౌవ్ 16-17 ఏజ్ అయితే 20 ringgit అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో మనమైతే ఇంకా చాలా కిందికి వెళ్ళాలా. Sol y arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. Pies descalzos on the ground. Latido fuerte, boom boom boom. Take me higher, feel the zoom. Ooh yeah, break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. Baila, 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 sin parar, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el ఫుల్ వర్షం అనమాట. keep it going, no queda igual. సో గైస్, మనం అయితే కేఎల్కి అయితే రిటర్న్ అయిపోయాము. బట్ కాకపోతే రిటర్న్ చేయడంలో ఫుల్ వర్షం పడుతుంది. ఇది తగ్గుతా చూసుకొని వెళ్ళాలా, ఎందుకంటే వర్షం పడే టైంలో మేబీ కొన్ని రూమ్స్ అయితే బ్లాక్ అయిపోతాయి.
సో చూడాలా మరి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. మేమైతే అలాగే స్టార్ట్ అయిపోయాము. దారిలో ఒకటి వాటర్ ఫాల్స్ అయితే ఉంది. ఆ వాటర్ ఫాల్స్ విజిట్ చేసేసి ఇంకా నుంచి డైరెక్ట్గా మనం కోలాలంపూర్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, చూడండి వర్షం ఎంత పెద్దగా పడతాను. మామూలుగా అయితే పడ్డాం లేదు. ప్లాంటేషన్ అక్కడ భారత్ ప్లాంటేషన్కి వెళ్ళాను. ఇంకా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సర్లే అనేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాను. ఓకే గైస్, సో గైస్ మనం ఫైనల్గా 1 more విజిటింగ్ ప్లేస్కి అయితే వచ్చాము. వాటర్ ఫాల్స్ అనమాట. ఇదే అనమాట వాటర్ ఫాల్స్. చాలా ఫాల్స్ అయితే వాటర్ వస్తున్నాయి అనమాట. Sol y arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat. యాక్చువల్గా అక్కడ పైకి ఈ రూట్లో వాటర్ ఫాల్స్ దగ్గరికి పైకి అయితే వెళ్ళచ్చు. కాకపోతే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి పైకి అయితే అలౌట్ చేయలేదు అనమాట. Sin parar, shake your body, shine like stars. సో ఇది అనమాట. ఇది లాస్ట్ మన విజిటింగ్ ప్లేస్ అనమాట. మేము ఇక్కడ నుంచి ఇంకా నేరుగా కేఎల్కి అయితే వెళ్ళిపోతాము.